దర్శనం బాగా జరిగింది. ఎయిర్పోర్ట్ లో ఎలా ఉన్నాయి? ఎయిర్పోర్ట్ లో ఏం లోటు లేదు, అంతా మంచిగా ఉంది. ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్, పాలు అన్ని ఇస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. వృద్ధులకి కూడా ఆలోచించే వాళ్ళకి వ్యాన్లు పెట్టడం అదంతా బాగుంది. ఈసారి అనుకోలేదు, అనుకోకుండా వచ్చాము. ఇంకా ఉంటదని అనుకోలేదు, ఎప్పుడైతే చేయలేదు. భోజనాలు అయితే చాలా బాగుంది. ముందు సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగుందండి. మేము మార్నింగ్ 10:15కి వచ్చాం టెంపుల్ కి. వచ్చిన దగ్గర నుంచి మేమైతే ఏమీ ఇబ్బంది పడలా. అమ్మ దర్శనం చాలా బాగా ఏమీ ఇబ్బంది పడలేదు, అస్సలు చక్కగా ఉంది అంతా కూడా. వినాయక టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము, ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లల్లో అంతా సాఫీగా నడిపిస్తున్నారు. తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నారు, ఇలా వెళ్ళండి, ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి. సూపర్ అండి, సూపర్. అడుగడుగున వాటర్ బాటిల్స్ పెట్టారు, వాష్రూమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇంతవరకు చూడని ఇది కూడా అమ్మవారి దగ్గరికి పోయి చూసాను, నా జన్మలో చూడలే అట్లాంటిది. నేనే బాగా చేశాను అన్నాడు ఆయన. జగన్ బాగా చేయలేదు, చంద్రబాబు నుంచి బాగా చేశాడు. బాగుంది. దసరా అంటే ఇది, దసరా కళ అంటే ఇది అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, ఇంత మంచిగా అయింది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా 3-4 అవర్స్ అయ్యేది, ఇప్పుడు 1 అవర్ లో అయిపోయింది. అన్నయ్య ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది, సూపర్ సూపర్ గా ఉంటుంది. ఎక్సలెంట్ అనమాట. గవర్నమెంట్ బాగా చేసిందా? టాప్. దర్శనం బాగా జరిగింది. ఎయిర్పోర్ట్ లో ఎలా ఉన్నాయి? ఎయిర్పోర్ట్ లో ఏం లోటు లేదు, అంతా మంచిగా ఉంది. ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్, పాలు అన్ని ఇస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. వృద్ధులకి కూడా ఆలోచించే వాళ్ళకి వ్యాన్లు పెట్టడం అదంతా బాగుంది. ఈసారి హడావిడి లేకుండా మంచిగా అయింది దర్శనం. ఇప్పుడు ఇంకా బాగుంది, బాగా డెవలప్ అయింది గతం మీద కన్నా. ఇంతవరకు విఐపీలు అన్ని ఉండేవి, ఇప్పుడు ఏ లైన్ లేవు, అందరూ ఒకే లైన్. అమ్మవారి దగ్గరికి అందరూ ఒకటే అన్నట్టు అందరికి ఒకే లైన్ వేసారు. అది చాలా ఆనందంగా ఉంది. అందరికి ప్రసాదం అందుతుంది, అందరికి లడ్డూలు ఇస్తున్నారు, అంతా బాగుంది. చాలా బాగుంది భవని. ఎయిర్పోర్ట్ లో అయితే చాలా బాగున్నాయి. అమ్మవారిని కూడా చాలా నిండుగా చూసుకున్నాము, చాలా ఆనందంగా అనిపించింది మనసుకు కూడా. చాలా ఫ్రీగా, ఇబ్బందిగా అయితే ఏం లేవండి. అడుగడిగిన వాటర్ బాటిల్స్ అని, ఇంకా హెల్ప్ లైన్స్ అని, చాలా అన్ని రకాలుగా సేఫ్టీగానే ఉన్నాయి. చాలా బాగా ఈ సంవత్సరంతో ముందు సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగుందండి. నిజంగా చాలా బాగుంది అన్ని విధాలుగా. ఎయిర్పోర్ట్ లో అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ చాలా బాగుంది. బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఇబ్బంది ఏం పడలే, చక్కగా వెళ్ళాం, ఆనందంగా ఉంది. నాకైతే చేశారు, మజ్జిగ ఇచ్చారు, మంచిళ్ళు ఇచ్చారు, అంతా బాగుంది. భోజనం చాలా బాగుంటాయి, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బాగున్నాడు. బాగున్నాయి, అంతకుముందు బాగలేదన్నారుగా. జగన్ బాగా చేయలేదు, చంద్రబాబు వచ్చినా బాగా చేశాడు. బాగుంది, చాలా బాగుంది. ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగున్నాయి. తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. బాబు బాగా చేశాడు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు, అన్ని సూపర్ 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 గా ఉన్నాయి. ఏం కాదు, చాలా చాలా ఫ్రీగా వెళ్తున్నారు. 6 రోజుల నుంచి వస్తున్నాము, ఏ ఇబ్బంది లేదు. చాలా బాగుంది, బాగున్నాయి. బస్సు గోడ బాగుంది, చాలా బాగుంది. గంటలో దర్శనం అయిపోతుంది. సూపర్. భోజనాలు కూడా బాగున్నాయి. అప్పుడు ఇంత ఇంత ఇంత, ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అలాంటి ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి, బాగుంది. ఆయన ఉండడం మాకు చాలా మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారు, మా అన్నగారే రావాలి. ఆయన ఉంటే పరిపాలన బాగుంటది. ఆడవాళ్ళు చక్కగా అప్పచెల్లిలా చూసుకుంటాడు, తోడుబుట్టులా చూసుకుంటాడు, కన్న కూతురులా చూసుకుంటాడు. ఎప్పుడైనా దసరా ఏర్పాట్లు ఇలా చూసారు? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు మీరు? అన్నయ్య ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటది, సూపర్ సూపర్ గా ఉంటది. వేల మంది వస్తున్నారు, అందరికి ఎంత సదుపాయాలు జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతున్నాయి. అన్నయ్య ఉండబట్టే, బాబు ఉండబట్టే సూపర్ 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 సూపర్. ఎలా జరిగింది? దర్శనం చాలా 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 బాగా జరిగింది. మంచి బాటిల్, మజ్జిగ ప్యాకెట్లు, లైన్ కూడా బాగానే వెళ్తుంది. పోలీసులు కూడా బాగా సహాయిస్తున్నారు. మేము 11 రోజుల్లో అమ్మవారికి దర్శనానికి వస్తాము. చాలా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఏ సంవత్సరం లేదు, చాలా చాలా బాగుంది. ఏమీ లేదు, పాలు ఇస్తున్నారు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్లు కూడా ఉన్నాయి మా కాడ. మంచి బాటిల్ ఇస్తున్నారు. భోజనం కూడా మేము 11 రోజులు ఇక్కడే భోజనం చేసి వెళ్తున్నాము. సూపర్ సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. మరి మజ్జిగ, పచ్చడి, బంగాళదుంప కూర, క్యాబేజీ బాగానే ప్రసాదాలు దొరుకుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎంత బాగా దుర్గం తల్లి దసరా అంటే ఏంటో అలాగా ఉంది. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దసరా అంటే ఇది, దసరా కళ అంటే ఇది అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. అమ్మవారు దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, ఎలా ఉన్నాయి? సూపర్ అండి, సూపర్. అడుగడుగున వాటర్ బాటిల్స్ పెట్టారు, వాష్రూమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. చాలా
చక్క లైన్ లో వెళ్ళాము. మధ్యలో కూడా పాలు కూడా ఇచ్చారు, వేడి వేడి పాలు చిన్న పిల్లలకు వృద్ధులకు అందరికి ఇస్తున్నారు. చాలా బాగుంది, మంచిగా అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ అడుగడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు, మంచిగా పర్యవేక్షణలో వాళ్ళందరూ ఉన్నారు. భక్తులను కూడా అందరినీ గమనిస్తున్నారు. ఇప్పుడు అన్నప్రసాదం ఏర్పాటు బాగుందండి, అన్నప్రసాదం కూడా మేము వెళ్ళాము, బాగా ట్రీట్ చేస్తున్నారు. 100 మందిని పంపిస్తున్నారు నీట్ గా. భోజనాలు కూడా చక్కగా ఉన్నాయి, బాగా చేశారు ఏర్పాట్లు మాత్రం. థ్యాంక్ యూ అంటే ఏపీ గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ. దసరా ఏర్పాట్లు ఎలా చేస్తారని మీరు అనుకున్నారు అసలు? అసలు అనుకోలేదు, ఊహించలేదు. బాగా చక్కగా ఉంది, అమ్మవారిని కూడా చక్కగా దర్శనం చేసుకున్నాం మేము. నీట్ గా అయిపోయింది, బాగా మంచి హ్యాపీగా ఉంది. దసరా ఏర్పాట్లు దసరా బాగా చేశారు, బాగానే ఉన్నాయి. దర్శనాలు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి. తీసేస్తూ ఇంకా లైన్ వెళ్ళిపోతుంది, ఆగట్లా. ఇక్కడ అలా రన్నింగ్ అయిపోతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగా జరుగుతుంది. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఇబ్బంది లేదు. ఇక్కడ వాటర్ బాటిల్ వేస్తున్నారు, బాగానే అంతా బాగానే ఉంది. స్తంభాలు కూడా బాగానే అన్ని ఒక 2 గంటల్లో దర్శనం అయ్యి భోజనాలు అయిపోతుంది. భోజనాలు ఎలా ఉంది? బాగుంది, బాగా చేశారు. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఏం పడలేదు. రవి పెట్టేస్తున్నారు కదా, స్టూడియో వెళ్ళిపోతుంది. రవి మూల బాగుంది. దుర్గగుడి ఏర్పాట్లు ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? క్యూ లైన్ లో ఏం ఇబ్బంది లేదు. విఐపి దర్శనం కన్నా క్యూ లైన్ దర్శనంలో ఇంకా అమ్మవారు ఇంకా బాగా కనిపిస్తున్నారు. వాటర్ బాటిల్ మంచిళ్ళు అన్ని టైం అందుతున్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఫ్రీగా తొందరగానే వెళ్ళిపోతుంది, అది బాగానే దర్శనం అయింది. ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి చాలా. అన్న ప్రసాదం అన్ని బాగానే టైం కనిపిస్తున్నారు. అధికారులు కానీ పోలీసులు కానీ సహకరిస్తున్నారా? అందరు సహకరిస్తారు, బాగానే ఉంది. బాగానే ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది అమ్మ ఒక వరంలా భావిస్తున్నాం మేము. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి, అంత పబ్లిక్ కి కూడా లైన్ లో కూడా ఏమి ఇబ్బంది కలగకుండా బాగా చేశారు. మేము ఇంత ముందు కూడా వచ్చాం కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు లైన్ లో అంతా కూడా బాగా లేదండి. మేము దర్శనానికి కూడా ఏంటంటే ఒక 1 hour లో అయిపోయింది, మాకు ఎక్కువసేపు కూడా ఏం పట్టలేదు. టైమ్ 2-3 hours అని చెప్పారు నార్మల్ గానీ, 1 hour లో దర్శనం అయిపోయింది. వాటర్ బాటిల్ మజ్జిగ అన్ని ఏర్పాటు చేస్తారు, చాలా బాగా చేస్తారు. లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. ఏర్పాట్లు బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. కిందికి ఎక్కినప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది కలగలేదు. అంత దర్శనం కూడా చాలా బాగా అయినాయి. అంటే పుష్ కూడా చేయట్లేదు లైన్ లో, అంత బాగా. లోపల కూడా ఉన్నాం, ఒక 2 నిమిషాల వరకు అమ్మని చూసి దర్శనం చేసుకుని ఉన్నాం. లైన్ అంతా ఫ్రీగానే ఉంది, ఎవరు తోసుకోవడాలు నెట్టుకోవడాలు కూడా ఏం లేదు. దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉంది? చాలా ఫ్రీగా ఉందండి దర్శనం, చాలా ఫ్రీగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. ఏమైనా ఇబ్బంది పడ్డారా? మాకేం ఇబ్బంది లేదు. అన్న సమారాధన కూడా బాగా జరిగింది, అంత వెయిటింగ్ ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగింది. మేము మార్నింగ్ 10:15కి వచ్చాం టెంపుల్ కి. వచ్చిన దగ్గర నుంచి మేమైతే ఏమి ఇబ్బంది పడలా, అంతా బాగుంది. వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ మొత్తం చాలా బాగున్నాయి. అన్న ప్రసాదం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా బాగా పెడుతున్నారు. వాటర్ బాటిల్ కానీ అంతా సప్లై అంతా బాగుంది. వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు, దారిలో పైకి వెళ్ళేదాకా దర్శనం అయ్యేదాకా, దర్శనం అయిన తర్వాత కూడా ఇస్తున్నారు. క్యూ లైన్ లో కూడా ఇస్తున్నారు వాటర్ బాటిల్స్. మేము ఎక్కడ ఇబ్బంది పడలా. పసిపిల్లలకు పాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, బాగుంది. లడ్డూలు ఎన్ని కావాలంటే ఇస్తున్నారు, ఎన్ని కావాలన్నా ఇస్తున్నారు. దర్శనం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగింది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? క్యూ లైన్ ఇబ్బంది పడలేదు. వాటర్ సదుపాయం అలాంటి ఏర్పాటు చేశారా? మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్లు అన్ని ఇచ్చారు. ఇంతవరకు చూడని ఇది కూడా అమ్మవారి దగ్గరికి పోయి చూసాను నేను, నా జన్మలో చూడలే అట్లాంటిది. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో ఇబ్బంది పడలేదు, ఎక్కడా ఇబ్బంది పడలేదు. చక్కగా ఉన్నాయి సదుపాయాలు, చాలా చక్కగా సహకరించారు. మా అమ్మగారు కూడా నడవలేనంటే లైన్లలో ముందరకు జరిపి పంపించారు కూడా. చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని పోలీస్ శాఖ వారు చక్కగా లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ వీలున్నంత వరకు దర్శనం దగ్గరికి తీసుకెళ్తున్నారు. బాగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా బాగున్నాయండి. అమ్మ దర్శనం చాలా బాగా, ఏమీ ఇబ్బంది పడలేదు. అస్సలు చక్కగా ఉంది అంతా కూడా. ఎక్కడికక్కడ పాలు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం, వేడి పాలు, చాలా బాగా ఉందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. మేము అసలు ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి, ఎంత బాగా చక్కగా వెళ్ళామండి. మాకు అన్ని కూడా ఇచ్చారు, ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్, పాలు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని కూడా చక్కగా ఇచ్చారండి. బాగున్నాయండి. అన్నప్రసాదం కూడా బాగుందండి. బాగానే ఉంది దర్శనం, ఏమి ఇబ్బంది లేదు, అన్ని ఫ్రీగానే అయ్యాయి. ఎవరు ఇబ్బంది పడలేదు, చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. క్యూ లైన్ లో ఎవరు ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా జరిగింది. అందరికి ఒకటే ఫ్రీ దర్శనం అయింది. అమ్మవారిని కూడా బాగా చూసాము, చాలా తృప్తిగా ఉంది. బాగా జరిగింది, బాగున్నాయి. ఎమ్మటెమ్మటనే వాటర్ ఇవ్వటం గానీ, మజ్జిగ ఇవ్వటం గానీ, దర్శనం బాగా అయింది. ఏ ఇబ్బంది లేదు. భోజనం ఎలా ఉంది? అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది.
నవరాత్రులు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, ఇబ్బంది లేదు ముందు ఈ రోజు వరకు అయితే. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది, 1 అవర్ లో అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? కంటిన్యూస్ ఫ్లో ఉంది. క్యూ లైన్ లో చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది పడ్డారా? వాటర్ ఫెసిలిటీ అంతా బాగానే ఉంది, ఈసారి కొంచెం బాగానే ఉంది. అంటే ఇప్పుడు అన్నప్రసాదం కానీ లడ్డూలు కానీ అవన్నీ అన్ని ఒక పర్టికులర్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ మెన్షన్, ఎక్కడ ఆగడం ఏం లేదు, కంటిన్యూస్ ఫ్లో గా చాలా బాగుంది. ఒక 1 అవర్ లోపే అయిపోయింది దర్శనం. ఎక్కడైనా వాలంటీర్స్ ఉన్నారు, చాలా బాగానే ఉంది, అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు. అందరు యాక్సెస్ ఉన్నారు, పోలీసు కూడా చాలా మంది ఉన్నారు. లిటరల్ గా విజయవాడ పోలీస్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఎంత బాగా చాలా బాగుంది. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది, ఏర్పాట్లు ఎలా? అన్ని బాగుంది. ప్రతి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేశారు. క్యూ లైన్ ఎలా ఉన్నాయి? క్యూ లైన్ అన్ని మంచి సేఫ్టీగా బాగానే ఉంది. ఏమైనా ఇబ్బంది పడ్డారు క్యూ లైన్? లేదండి, మజ్జిగ కానీ వాటర్ బాటిల్ కానీ ఇస్తున్నారా? అన్ని ఇస్తున్నారు. అన్నప్రసాదం అవన్నీ బాగా దొరుకుతాయి? అన్ని బాగానే జరుగుతుంది, అన్ని బాగా సౌకర్యాలు. క్యూ లైన్ లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్ని బాగున్నాయి. బాగా జరిగింది అయ్యా, క్యూ లైన్ లో ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, బాగానే ఉంది. మజ్జిగ ఇచ్చారు, పాలు ఇచ్చారు, లైన్ లో బాగానే జరిగింది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అన్నప్రసాదం చేసావా? భోజనం చేసావా? ఎలా ఉంది భోజనం? బాగానే ఏమేమి పెట్టారు? టమాటా పచ్చడి, పప్పు, క్యాబేజీ కూర, సాంబారు, మజ్జిగ. సంతోషం. దర్శనం ఎలా జరిగిందా? 1 గంటలో అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో ఏమి ఇబ్బంది పడలేదు, అన్ని బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ అన్ని ఇట్లా ఇంకా పెట్టినారు, ఇంకా బాగానే ఉంది. దర్శనం ఎలా జరిగింది? బ్రహ్మాండంగా అయిందండి. ఇంత మంచి దర్శనం ఇప్పటి మటుకు కాలే, గంటలు అయిపోయింది మాకు. భోజనాలు ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యూ లైన్ లో వచ్చారు కదా, ఏమైనా ఇబ్బంది పడ్డారు? ఏం ఇబ్బంది లేదండి. 1 అవర్ లో దర్శనం అయితే ఇదే ఫస్ట్ టైం. 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, ఇంత మంచిగా అయింది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా 3-4 అవర్స్ అయ్యేది, ఇప్పుడు 1 అవర్ లో అయిపోయింది. క్యూ లైన్ లో వాటర్ బాటిల్ కానీ పాలు ఇస్తున్నారా? ఇస్తున్నారండి, పాలు ఇస్తున్నారు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు, భోజనాలు ఇచ్చారు, అన్ని బాగున్నాయి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా బాగుంది. చాలా బాగుందండి ఫెసిలిటీ. అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. 3 కర్రీస్, స్వీట్, పెరుగు, సాంబార్ అన్ని ఉన్నాయండి. హోటల్లో కూడా ఇలాంటి భోజనం బెటర్ ఏమో అనిపించింది నాకైతే. అంటే లడ్డూలు ఎన్ని కావాలని ఇస్తున్నారు లేకపోతే ఒకటే ఇస్తున్నారు? ఎన్ని అంటే అన్ని ఇస్తున్నారు లడ్డూలు. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదండి, 5-10 నిమిషాలలో బయటకు వచ్చిన అన్ని మంచిగా అవుతుంది. ఎలా అనిపిస్తుంది దర్శనం? దర్శనం చాలా ఫ్రీగా అయింది. ఇంత ముందు ఎప్పుడు లేనట్టుగా ఈ సంవత్సరం చాలా బాగుంది, ఇంత ముందు ఎప్పుడు లేనట్టు. అలాగే మధ్యలో కూడా వాటర్ బాటిలే కాదు, మజ్జిగ బ్యాట్లే కాదు, అలాగే పాలే కాదు, చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా కానీ అన్ని కూడా మధ్య మధ్యలో ఫ్యాన్లు పెట్టడం అన్ని కూడా చాలా ఫ్రీగా ఉంది. దర్శనం కూడా మొత్తం ఫ్రీగా దర్శనం అనేది బాగా. అధికారులు కానీ పోలీసులు కానీ అసలు ఎవరి ఇబ్బంది లేదు, అంతగా చాలా కోఆపరేషన్ చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు ఏ సంవత్సరం కూడా మేము ఇంత విధంగా చూడలేదు. చాలా బాగుంది. అన్నప్రసాదం, అన్నం కూడా ఇప్పుడు భోజన కార్యక్రమం కూడా చాలా బాగా ఈ బఫెట్ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా నిర్వహించారు. చాలా బాగుంది. ఫుడ్ అంతా కూడా చాలా చక్కగా ఉంది, అన్ని కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఇదిగా చాలా చక్కగా ఉంది. ఇంత ముందు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఇంత ఈ విధంగా మొత్తం ఎప్పుడు మేము చూడలేదు. చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చేసారు. చాలా బాగుంది దర్శనం, చాలా బాగుంది. మేము 4 గంటలకు వెళ్దాం అనుకున్నాం, తొందరగా హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది తొందరగా దర్శనం. ఏం ఇబ్బంది లేదు, మజ్జిగ, పాలు, వాటర్ అన్ని బాగా ఇచ్చారు. భోజనం కూడా తొందరగానే అయిపోయింది. అసలు ఈ టైంలో బాగా చూసుకున్నారు, అధికారులు బాగా చూసుకున్నారు. లైన్లు కూడా చాలా బాగుంది. పాలు, మజ్జిగ, మంచినీళ్ళు, వాటర్ అన్ని ఇస్తున్నారు. చక్క క్యూ లైన్ లో పంపిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేదండి, అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మేము కూడా మెచ్చుకుంటున్నాం. ఎంతో సేపు పట్టలేదండి, మేము ఎప్పుడు వెళ్తామో అని వచ్చాము. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఎంత బాగా చేసుకున్నాం అంటే ఎప్పుడు చేసుకోవాలి, అంత దగ్గరకు పంపించారండి. చాలా బాగుంది, చాలా బాగుందండి. డౌటే లేదు, 100%. చాలా చక్కగా ఉందండి. అన్ని ఇంత జనంలో కూడా కంట్రోల్ చేసి చక్కగా అన్ని చేసి పెట్టారు. చాలా బాగుంది. దర్శనం మంచిగా జరిగింది. కొంచెం ఫాస్ట్ పంపిస్తున్నారు, చూడండి బాగున్నాయండి. అన్నం కూడా, ప్రసాదం కూడా బాగానే ఉంది. ఏం లేదు, లైన్ సాఫీగా పంపించేస్తున్నారు అందరు. క్యూ లైన్ లో మీకు వాటర్ బాటిల్ కానీ ఇస్తున్నారండి, అన్ని మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. వాటర్ కూడా బాగానే ఇచ్చారు. దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి. క్యూ లైన్ కూడా మజ్జిగ ఇవ్వడం గానీ, పాలు ఇవ్వడం గానీ, ఎక్కడ కూడా తోపుడు లేకుండా చక్కగా మంచిగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దేవస్థానం వారు మంచి ఏర్పాటు చేసిన అభినందనలు తెలియజేసుకున్నాం. ఈ రోజు మేము మార్నింగ్ కింద నుంచి వినాయక టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఎటువంటి ఇబ్బంది లేదు. క్యూ లైన్ లో అంతా సాఫీగా నడిపిస్తున్నారు. తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నారు, ఇలా వెళ్ళండి, ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి టైం కి మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మంచి ఏర్పాటు చేసుకుని దానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భోజనం చేసాము. భోజనం చేసినప్పుడు అన్నం ప్రసాదం, పులిహార కానీ అన్ని కూడా ఏర్పాట్లు బాగున్నాయండి. అధికారులు కానీ ప్రభుత్వం కానీ మంచిగా పనిచేసిందండి ఈ ఏర్పాట్లు. చంద్రబాబు నాయుడు గారు బాగా మొదటి నుంచి కూడా ఆయన హిందుత్వం పట్ల భక్తి భావాలు ఎక్కువ ఉన్న మనిషి కాబట్టి
సమన్వయంతో పనిచేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నారు. దానికి ధన్యవాదాలు తెలుసుకున్నాం. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏమైనా ఇబ్బంది పడ్డారా? చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. అక్కడ బటర్ మిల్క్ వాటర్ బాటిల్స్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. అది నట్టా కూడా 3 లైన్స్ పెట్టారు. చాలా ఫ్రీగా ఉంది, చాలా బాగా జరిగిందండి, చాలా బాగా జరుగుతుంది. అంటే అన్నప్రసాదం ఎలా ఉంది? అన్నప్రసాదం టేస్ట్ కూడా బాగుంది. అన్ని రకాలు ఏంటి పులిహార, చక్కెర పొంగలి, పప్పు, కూర, రైస్, సాంబార్, మజ్జిగ కూడా చక్కగా ఉంది. అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఎక్సలెంట్ అనమాట. గవర్నమెంట్ బాగా చేసిందా? టాప్ అందుకన్నా ఏ గవర్నమెంట్ చేయలేదు ఎంత బాగా చేసినట్లు. ఇంకా అసలు పేరు పడ్డానికి వీల్లేదు. ఎక్సలెంట్ అనమాట. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. భోజనం అది అంత సదుపాయాలన్నీ బాగా కుదిరినాయి. ఇన్ని వేల మందికి భోజనాలు అంటే మాటలు కాదు. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? అలాంటిది ఏమీ లేదండి, అంత హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుని భోజనం చేసి మరీ వెళ్తున్నాం. ఏర్పాట్లు బాగున్నాయి. మంచినీళ్ళు ఎక్కడికక్కడ మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. పిల్లలతో ఇబ్బంది ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు దసరా ఏర్పాట్లు బాగా చేయండి అన్నారు. అలాంటి ఏర్పాట్లు మీకు కనబడింది అక్కడ? బాగానే జరిగినాయండి, బాగా జరిగినాయి. దర్శనాలు ఉత్తప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే దర్శనాలు బాగా జరిగినాయి. భోజనాలు చాలా ఏర్పాట్లు బాగున్నాయి. ఈ రోజు దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దర్శనం కూడా ఎక్కువ సేపు ఏం పట్టలేదు, తొందరగా అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు, పిల్లలకి పాలు ఇచ్చారు. బాగుంది. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదండి, అసలు వెళ్ళిపోతా ఉన్నాము ఫాస్ట్ గా. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి, తినేసే వస్తున్నాము. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, ఇబ్బంది లేకుండా జరిగింది. ఇబ్బంది ఏమైనా పడ్డారా? లేదు లేదు, క్యూ లైన్ ఎలా ఉంది? అసలు ఏమైనా ఏర్పాట్లు చేశారు మీకు? అన్ని బాగానే ఉండేవి. లైన్ బాగానే ఉంది. మంచినీళ్ళు వాటర్ అవన్నీ ఇస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. 2 hours లో కూడా అయిపోయింది. మేము చాలా బాగా భయపడిపోయాను నేనైతే, ఎలాగవుతుంది ఏంటని. కానీ బాగా చేశాను. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇబ్బంది ఎవరు ఇబ్బంది పడలేదు. క్యూ లైన్ లో ఎవరు కూర్చోవడం కానీ చక్కగా లైన్ అలాగా నడుస్తూనే ఉంది. బాగుంది. బాటిల్ కానీ పాల ప్యాకెట్లు ఇచ్చారు, ఇస్తున్నారు. పాల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళు, మందులు కూడా ఇస్తున్నారు. లడ్డూలు అవన్నీ బాగానే దొరుకుతున్నాయా? ఇబ్బంది ఏం పడలేదు, లేదు, అంత బాగుంది. చాలా బాగా చేశారు. లైన్ లో గానీ పిల్లలు గానీ మా పిల్లలు అందరం బాగా వచ్చాము. చాలా బాగుంది. విజయవాడ అయితే అనుకోకుండా వచ్చాము. ఇంత ఉంటదని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. లైన్ లో గానీ మేము చాలా ఎక్కడ ఇబ్బంది అని లేదు, చాలా బాగుంది. అసలు అక్కడ లేదు. పిల్లలకి వాటర్ బాటిల్ గానీ ఎక్కడికాడ శుభ్రం చేయటం గానీ చాలా బాగుంది. ఈ సంవత్సరం అసలు పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగుంది. అన్నదానం చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ చాలా బాగుంది. బాగానే జరిగిందండి, ఫ్రీగానే ఉంది. ఎక్కడికక్కడ భోజనాలు కూడా బాగా పెడుతున్నారు. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదండి, క్యూ లైన్ లో ఎక్కడ ఇబ్బంది లేదు. భోజనాలు కూడా, దర్శనం అయితే బాగా జరిగింది. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయండి. ఎలా ఉంది దర్శనం? ఎలా జరిగింది? బాగా జరిగింది, సంతోషంగా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. క్యూ లైన్ లో ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఏం ఇబ్బంది లేదు, చాలా ఫ్రీగా ఉంది, ఫ్రీడంగా ఉంది. బాగా జరిగింది దర్శనం.